కరెక్ట్ అనిపించలేదు అంటే విశ్వక్సేన్ అన్న ఆల్రెడీ సారీ చెప్పి క్లారిటీ ఇచ్చింది కదా అసలు సీనే లేదని పృథ్వీ గారు ఏంటంటే ఒక ఇప్పుడు జనసేనలో ఉన్నారు కదా మీటింగ్లు పెట్టుకొని ఆపోజిట్ ఫైట్ చేయొచ్చు తప్పులేదు ఇప్పుడు ఇటు వైసీపీ వాళ్ళు వీళ్ళని ఫైట్ చేయొచ్చు వీళ్ళ ఫైట్ కానీ సందర్భం అది కాదు పబ్లిక్ అంటే మన విశ్వక్సేన్ అనేది చెప్పి లేడు ఆయన పర్సనల్గా అంటే చిరంజీవి గారిని వస్తుంటే రిసీవ్ చేసుకోవడానికి వెళ్ళినా అని చెప్పిండు మరి అంతలోపు అది మాట్లాడేసి అన్నారు మరి ఒక ఈవెంట్లో మాట్లాడినప్పుడు అది వాళ్ళకే తెలియాలి సో నెక్స్ట్ రోజు అయితే సారీ చెప్పిండు మనం దాన్ని ఆయన సారీ చెప్పిన తర్వాత మళ్ళీ దాన్ని కాంట్రవర్సీ చేయాల్సిన అవసరం లేదు సో ఇప్పుడు రెచ్చగొట్టి అంటే ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే సారీ అంటే రెచ్చగొట్టడం అనేది ఇప్పుడు అపోజిట్ ఉన్నప్పుడు ఎవరైనా కానీ 11 వచ్చినాయి చెప్పే విధానం చెప్తా అంటే మేము అధికారంలోకి వచ్చినాం మీరు ఇట్లా 2 వచ్చినాయి మీరు జనాలు తీరిపోని అలా చెప్పాలి కానీ నేను ఇప్పటికీ చెప్తున్నా పృథ్వీ గారు చెప్పింది అది చాలా తప్పు ఎందుకంటే మనం ఒకరికి అది వేదిక కాదు సో నువ్వు ఏదైనా పార్టీ మీటింగ్ ఉందా అని మాట్లాడిందంటే నేనే స్వాగతిస్తా పృథ్వీ గారిని కానీ అక్కడ అది అనడం అనేది చాలా తప్పు అంటే ఇప్పుడు సారీ ఇప్పుడు నిర్మాత సినిమా తీసింది నిర్మాత ఒకవేళ స్టంట్ కోసమే అని అనిపిస్తే అది జనాలు డిసైడ్ చేస్తారు అది మనం డిసైడ్ చేయాల్సి ఉంది ఇప్పుడు నేను చెప్తే అది అని కాదు సో అక్కడ ఆ టాపిక్ రాజకీయాల గురించి మాట్లాడడం చాలా తప్పు అసలు మాట్లాడకూడదు అది సినిమాని నేను తిరిగి ఇస్తాను ఏంటంటే నోటి దూలా అనే కాకుండా ఇప్పుడు మనం దూలా అని డిసైడ్ చేయాల్సిన అవసరం లేదు కానీ పద్ధతిగా మనము రాజకీయాల్లో ఉన్నారు ఆయన సినిమాలో ఉన్నారు ఇప్పుడు రాజకీయం చేయొద్దని అతను ఎవరు అంటలేదు సినిమాలు ఎవరు ఆపద్దాలు అంటలేదు కానీ ఆ సభని ఆ సినిమాగా ప్రమోట్ చేసుకోవాలి రాజకీయంగా ప్రమోట్ చేసుకోవాలి అదే ఇటు సినిమా బతుకుతుంది ఆయనకు రాజకీయంగా ఉందతనం వస్తుంది కానీ ఏదో దీన్ని అంటే బస్ కోసం చేద్దాము ఇట్లా చేద్దామంటే ఫూల్ అయ్యేది అతనే ఫూల్ అవుతాడు చిన్న రోల్ అది అంత పెద్ద ఇంపార్టెంట్ రోలు పెద్ద అని ఏం లేదు ఏదో కాంట్రవర్సీ ఎందుకు చేసిండా అని నాకు ఆయన మైనస్ అయింది ఉంటే తప్పించి మేబీ ఆయన ఇప్పుడు వైసీపీలో ఉన్నారు అతను అక్కడ నుంచి ఏదో నిందపడి బయటకు వచ్చిరని చెప్పిర్రు సో మరి నన్ను బయట గెంటిరని నిందతో అన్నాడా ఏందా అనేది ఆయనకు తెలియాలి బట్ రాజకీయాల గురించి ఇప్పుడు ఎందుకంటే ఒక సినిమాని రాజకీయాలు ఆపుతుందంటే సినిమా వాళ్ళే అది ఒక వాళ్ళందరూ ఒక యూనిట్ పెట్టి ఎంత మాట్లాడాలి ఎంతవరకు మాట్లాడాలో అంతవరకు మాట్లాడాలి మరీ కించపరచని మాట్లాడితే ఫలితం అదే వస్తుంది ఎంత బైకాట్ అన్నారు మళ్ళీ సారీ చెప్పడం అనేది అది నాకు అవసరం లేదనిపించింది సినిమాని నువ్వు అంత జనాల్లో తీసుకెళ్ళాలంటే చాలామంది ఇన్ఫ్లుయెన్సర్లు ఉన్నారు చాలామంది కొత్త వాళ్ళు ఉన్నారు వాళ్ళతో ప్రమోట్ చేయొచ్చు సినిమాని ఇలా ఒకళ్ళని కించపరిచి నింద చేస్తామంటే ఆ రిజల్ట్ ఏమో అందరికి తెలిసిపోతుంది అది ఎంతవరకు కరెక్ట్ కాదని నా ఒపీనియన్